గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజావాణిలో భాగంగా నేరుగా అధికారులకు తమ వినతులు వినిపించుకోవడానికి చాలా మంది బాధితులు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు అమరవీరుడైనటువంటి కుటుంబ సభ్యుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి పెద్ద ఆయన పట్టుకున్నారు? సార్ నమస్కారం సారు. ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. అయ్యా, తెలంగాణ ఉద్యమంలో నా మేనల్లుడు పాపం కుటుంబం, పెద్ద కుటుంబం, సుతారి పని చేసుకుని బతికే కుటుంబం, ఆ కుటుంబానికి యజమాని అటువంటి విద్యార్థి, ఆ విద్యార్థిని ఆ టైంలో రెచ్చగొట్టి ఉద్యమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులను రెచ్చగొట్టిన దానిలో భాగంగా సకల జిల్లాల సమ్మెలు, అటా విద్యార్థుల ధర్నాలతో నిరంతరం నిరాహార దీక్ష చేస్తూ చనిపోయాడు. అది చిన్న పెద్ద కుటుంబం లోపల చాలా కష్టపడుతూ బతికే వాళ్ళు. ఈయన ఒక్కనే చదివించుకున్నారు. వాళ్ళ పెద్ద కుటుంబం లోపల ఒక అన్న ఉన్నాడు. ఈ తెలంగాణ ఉద్యమంలో మరణించాడు. మరణించిన తర్వాత అప్పుడు ఆ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ప్రకటించారు. 10 లక్షల రూపాయలు ప్రకటించి ఒక జాబు ప్రకటించారు. అదే దానిలో ఆ కుటుంబాన్ని కోలిన బాబమ్మను తీసుకొని పోయి నన్ను తీసుకొని పోయారు. మేనమామను, పిల్లగానికి మేనమామను. ఆ కుటుంబంలో పెద్ద దిక్కు నేనే. ఈ యొక్క సన్మానాలు చేసిండ్రు, సీల్డ్లు ఇచ్చిండ్రు. ఆ కలెక్టరు, అప్పుడున్న కలెక్టరు, ఎంఆర్ఓ, అప్పుడున్న విఠల రాజేందర్ సారు, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సవాళ్ళల్లో సన్మానాలు చేసిండ్రు సార్. నిజంగా పెద్ద కుటుంబం సార్ అది. ఆ కుటుంబం లోపల ఒక్కొక్కరు మొత్తం 4 కుటుంబం నెలరాలిపోతారు. ఒక్కరి తిండి లేక అన్నమో రామచంద్ర అని జమ్మికుంట చెందిన పిట్టలవాడకు చెందిన కరీంనగర్ జిల్లా పిట్టలవాడకు చెందిన సొప్పరి సురేష్, దానికి 10 లక్షల రూపాయలు ప్రకటించిండ్రు. వాళ్ళను మమ్మల్ని బ్యాంక్ అకౌంట్లు అడిగిండ్రు, బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినాం. వాళ్ళను సన్మానం చేసిండ్రు, ఈ సీల్డ్లు ఇచ్చిండ్రు. ప్రతిసారి మంత్రి ఇళ్లకు, కలెక్టర్ దగ్గరికి, అన్ని గ్రామం అక్కడికి తిరిగినాం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోయినాం. 10 లక్షలు వస్తున్నాయి ప్రకటించడం అని చెప్పిండ్రు. కనీసం వారికి 10 లక్షలు కాదు, తిరిగి మా కాళ్ళు అలసిపోయినాయి కానీ మాకేం లేదు. అన్నవరం రామచంద్ర ఆ కుటుంబం అంతా ఆగమైపోతుంది. ఇప్పటికైనా కరుణించి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సారు ఆయనే జమ్మికుంట వచ్చినప్పుడు బాగా చెప్పిండు, నేను అమరమైన కుటుంబాలను ఆదుకుంటా, తప్పనిసరి ఆ బిడ్డలను మనం ముందుగా న్యాయం చేయాలని అన్నాడు. అన్న ప్రకారంగా ఈ బిడ్డను మీరు ఎంక్వైరీ చేసి అయినా సరే, ఆ ఊరికి పోయి కనుక్కొనైనా సరే, నిజంగా కుటుంబం రోడ్డు మీద పడి పిట్టలవాడకు చెందిన సొప్పరి సురేష్ బతుకులు ఆగమంగా ఉన్నాయి. వాళ్ళంతా పరిస్థితి మంచిగా లేదు. కాబట్టి వాళ్ళ బరువు ఇచ్చినటువంటి షీల్డ్ వాళ్ళే సార్, వాళ్ళే ఇచ్చారు. ఇంకో షీల్డ్ కూడా ఇచ్చి చనిపోయాడు. ఈ సురేష్ అనే 2012 అంచనా ఆ టైంలో చనిపోయాడు. ఉద్యమంలో వీరిని ఈ యొక్క పిల్లగాళ్ళకు చెప్పడం వల్ల ఒక్కడే పిల్లగాడు, నువ్వు ఒక్క తెలియగలవు, నువ్వు ఆత్మహత్య చేసుకున్నాడా? ఆయనే తెలంగాణ వస్తలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు తెలియజేసినాం. వారు వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు, కలెక్టర్ వచ్చిండు. అప్పుడు విఠల రాజేందర్ వచ్చిండు, చూసుకున్నారు, దర్యాప్తు చేసిండు. 10 లక్షలు ప్రకటించారు సార్. ఈ 10 లక్షలు రాలేదు, ఈ ఒక జాబు రాలేదు సార్. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ దయదలిసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నారు సార్. సో ఎంత వయసు అప్పుడు చనిపోయాడు మీ అల్లుడు? 22 సంవత్సరాలు సార్. 22 సంవత్సరాలు చదువుకుంటాడు, వరంగల్లో చదువుకుంటాడు. చదువుకునే టైంలో ఈ విద్యార్థి దశలో అతని వెంట కొంతమంది పిల్లగాలను వేసుకొని నేను తెలంగాణ వచ్చే వరకు పోరాడతానని చెప్పేసి తెలంగాణ రాకపోవడంలో మానసికంతో కుమిలిపోయి నేను నా లెటరు రాసి కూడా నేను ఇక ఈ తెలంగాణ వస్తలేదు, మా బతుకులు ఎందుకు, జాబు రాదు మాకని చెప్పేసి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఫోటోలో, అంటే సొప్పే సురేష్ అనేటువంటి యువకుడు 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 2012లో చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాలేదు అనేటువంటి ఆవేదనతో, బాధతో ఇతను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పని ఆ కుటుంబం చెప్తే అప్పట్లో పోలీసులు విచారణ జరిపారు. రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకుంటాం, 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం ప్రభుత్వం వైపు నుంచి అని కూడా హామీ ఇచ్చారని చెప్తున్నారు. కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కూడా తీసుకున్నారు తర్వాత, కానీ ఎక్కడ కూడా ₹1 కూడా తమకు ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందలేదని చెప్తున్నారు. కాళ్ళు అరిగే విధంగా కూడా ఆ కుటుంబం మొత్తం అంతా కూడా అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఇప్పటికీ కూడా ₹1 కూడా తమ అకౌంట్లో జమ కాలేదని
మేనమామ అంటే చనిపోయినటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి అమరవీరుడు మేనమామ తిరుపతి చెప్తున్నారు. సో ఈ కుటుంబం ఇప్పుడు పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి, మమ్మల్ని రోడ్డు మీద పడేటువంటి మా కుటుంబాన్ని ఆర్థిక సాయం చేయాలి, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పించాలని చెప్పని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.